సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సెలబ్రిటీలు ఎంత వేగంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారో అంతే వేగంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే సినీ తారలు ఎక్కువైపోతున్నారు. ఏ రోజు ఎవరు విడాకుల గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలా మంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. తాజాగా మరో జంట విడాకులు తీసుకోవటానికి రెడీ అవుతున్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్, అతని భార్య ఐశ్వర్య విడాకులకు రెడీ అయ్యారు. ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఈ మధ్య విడాకుల విషయంలో ఇద్దరు పునరాలోచనలో పడ్డారని, కలిసి ఉండటానికే వీరు నిర్ణయించుకున్నారనే మాటలు వినిపించాయి. అయితే తాజాగా అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. ధనుష్, ఐశ్వర్య ఇద్దరు కూడా విడాకులు తీసుకోవటానికే మొగ్గు చూపారు. కేసు విచారణలో భాగంగా వీరిద్దరూ తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టు ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా తాము కలిసి ఉండాలనుకోవటం లేదని, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలియజేశారు. అలాగే వారు విడిపోవటానికి గల కారణాలను న్యాయస్థానానికి తెలిపారు. ఇరువురి వాదనలు విన్న చెన్నై ఫ్యామిలీ కోర్టు ఫైనల్ తీర్పును ఈ నెల 27కి వాయిదా వేసింది. విడాకుల విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలో దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ధనుష్, ఐశ్వర్యల వైవాహిక జీవితానికి త్వరలోనే తెరపడనుంది. వీరికి ఇద్దరు కుమారులు.